జాను, ఎవరికోసం చూస్తున్నావు? అక్కి రోజు ఇంకా ఇంటికి రాలేదు వివేక్. ఇక్కడ సిచ్యువేషన్ అంత బాలేదుగా జాను. నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి వివేక్. అక్కకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా. నమస్కారం అయ్యా. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు? దేవయాని గారు రమ్మన్నారు బాబు. మా మామ రమ్మందా? ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపాలి. పెళ్లిని ఆపుతానని మనీషాతో ఛాలెంజ్ చేశావు. ఎలా ఆపుతావు లక్ష్మి? అదే ఆలోచిస్తున్నాను అర్జున్ గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. జాను కాల్ చేస్తుందేంటి? జాను, హలో అక్క, ఎక్కడున్నావు? ఏంటి జాను అంత కంగారుగా ఉన్నావు? వెంటనే ఇంటికి రా అక్క. ఏమైంది జాను? పెళ్లి ముహూర్తం పెట్టించడానికి చిన్నత్తయ్య పంతులు గారిని ఇంటికి పిలిపించింది. నువ్వు త్వరగా ఇంటికి రా అక్క, లేదంటే ఇక్కడ ముహూర్తాలు పెట్టేసుకుంటారు. వచ్చేస్తున్నాను జాను. ఏమైంది లక్ష్మి? పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు ఇంటికి వచ్చారట. ఇది మనీషా స్కెచ్ అయి ఉంటుంది లక్ష్మి.